బ్రేకింగ్ న్యూస్ మురళీమోహన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మురళీమోహన్కి చెందిన జైబేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. నాకు హైడ్రా నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని మురళీమోహన్ అంగీకరించారు. అయితే నానక్రామ్గూడ్లోని రంగలాల్కుంట బఫర్ జోన్లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉంది. దాన్ని హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టుగా గుర్తించారని మురళీమోహన్ చెప్తున్నారు. 15 రోజుల్లో బఫర్ జోన్లో ఉన్న షెడ్ను తొలగించకపోతే మేమే కూల్చేస్తామని హైడ్రా చెప్పింది. కానీ మంగళవారంలోగా మేమే షెడ్ని కూల్చేస్తామని మురళీమోహన్ చెప్పారు. జయబేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు అని మురళీమోహన్ చెప్పారు. కేవలం 3 అడుగుల మేర మాత్రమే ఒక షెడ్ బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్చివేయమన్నారని చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రంగలాల్కుంట నానక్రామ్గూడలో రంగలాల్కుంటని మీరు అక్కడ చూడొచ్చు. జైబేరి కన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. అక్కడే బఫర్ జోన్లో ఒక షెడ్ మనకి కనిపిస్తుంది. ఆ షెడ్డే 3 అడుగుల మేర బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్చేయమని చెప్పారు. నేనే కూల్చేస్తాను మంగళవారం లోపు అని మురళీమోహన్ చెప్తున్నారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, కేవలం 3 అడుగులు మాత్రమే బఫర్ జోన్లో ఉందా, ఇంకేమైనా ఉందా? నోటీసుల సారాంశం ఏంటి? ఎప్పుడు కూల్చబోతున్నారు ఆ షెడ్ని? మురళీమోహన్ ఏం చెప్పారు? ఎస్ రోహిత్, ప్రస్తుతం చూసుకుంటే నటుడు మురళీమోహన్కి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు జైబేరి కన్స్ట్రక్షన్స్ ఉందో అది హైదరాబాద్ మొత్తంలో కూడా టాప్లో ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి భారీ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా ఆయన మీదుగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి కూడా జైబేరి కన్స్ట్రక్షన్స్. అయితే ప్రస్తుతానికి అయితే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగులాల్ చెరువు కుంట చెరువు ఉందో దానికి సంబంధించి ఈయన కన్స్ట్రక్షన్ చేసినది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నారో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పి, బఫర్ జోన్లో ఉందని చెప్పి అధికారులు అయితే ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఆయన స్పందించడం జరిగింది. హైడ్రా అధికారులు ఇచ్చిన ఏదైతే నోటీస్ ఉందో దానికి సంబంధించి నటుడు మురళీమోహన్ కూడా స్పందించారు. ఏంటంటే 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తను ఎట్లాంటి అక్రమాలకు కూడా పాల్పడలేదు. కేవలం 3 అడుగుల మేరకు మాత్రమే ఒక రేకుల షెడ్ మాత్రమే ఉంది, దాన్ని గుర్తించారు అధికారులు. నేను దాన్ని ఒక 2 రోజుల్లోనే తీపిచ్చేస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతే దానికి సంబంధించి కూడా ఆయన స్పష్టంగా చెప్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ షెడ్ని నేనే కూల్చేస్తాను, హైడ్రా అధికారులు వచ్చి కూల్చేంతగా ఏమీ లేదు ఇక్కడ ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటి మీద ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా, పొలిటీషియన్స్ నార్మల్ పీపుల్స్ అని తేడా తెలియకుండా హైడ్రా అయితే ఉక్కుపాదం మోపి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటి మీద దృష్టి సాధించిందనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే మురళీమోహన్ ఉన్నారో ఆయన మాత్రం దీని మీద స్పందించి కేవలం ఏదైతే 3 అడుగుల షెడ్ ఉందో అది మాత్రమే ఉంది, దాన్ని నేను తీపిచ్చే ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నేను న్యాయబద్ధంగానే వెళ్తున్నాను, దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు అక్రమ కట్టడాలు కడుతున్నారో అది నేను ఎప్పుడు కూడా అక్రమ కట్టడానికి లోబడలేదు అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉందో దీనికి సంబంధించి ఆ 3 అంగుళాలే ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏవైతే మనం ఈ అపార్ట్మెంట్స్ చూస్తున్నామో ఇవి కూడా జైబేరి కన్స్ట్రక్షన్స్కే, దీనికి దగ్గరలో కూడా ఒక కుంట ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ రంగులాల్ కుంట ఉందో అది కూడా దీనికి దగ్గరలోనే, దాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇక్కడ మాత్రం కనుక చూసుకుంటే ప్రతిదీ కూడా ఆయన న్యాయబద్ధంగానే వెళ్తున్నారు. ఏది కూడా నేను అంటే ఈ చెరువులు ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ పరిధిలో కానీ లేకుండా నేను చూసుకున్నాను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఒకవైపు చూసుకుని నగరంలో అక్రమ నిర్మాణాలు ఏవైతే కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. అదే విధంగా 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడం ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. రంగలాల్కుంట చుట్టూ ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చారా? ఎందుకంటే ఆ రంగలాల్ కుంటకి పైన కూడా మనకు కొన్ని కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. జైబేరి కన్స్ట్రక్షన్స్ కాకుండా కేవలం రేకుల షెడ్ మాత్రమే బఫర్ జోన్లో ఉందని చెప్తున్నారు. కానీ ఆ పైన కొన్ని భవనాలు కనిపిస్తున్నాయి, అక్కడ కూడా విల్లాలు కనిపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఇంకెవరెవరికి నోటీసులు ఇచ్చారు?
అయితే ప్రస్తుతానికి ఏదైతే రంగలాల కుంట ఉందో దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మురళీమోహన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి, అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో బాగా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దానికి మాత్రం చూసుకుంటే కనుక ఏదైతే ఆ షెడ్ ఉందో ఆ షెడ్ మాత్రం 3 అడుగులు మాత్రమే ఉందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే ఆ నోటీసులో ఇవ్వడం జరిగిందో దాంట్లో కూడా ఏదైతే ఆ షెడ్ ఉందో ఆ షెడ్ వరకే, అంటే ఈ రంగలాల్ కుంట ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి కట్టారు అని చెప్పి దాంట్లో రాయడం జరిగింది. అదే విధంగా 3 అంగుళాల ఏదైతే షట్టర్ ఉందో దాన్ని కనుక కూల్చివేయకపోతే 15 రోజుల్లో మేమే వచ్చి కూల్చేస్తాము అని చెప్పి నోటీసులో క్లియర్ గా ఉన్నట్టు కూడా అది ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం చాలా మందికి ఇక్కడ ఏదైతే రంగలాల కుంట ఉందో దాని చుట్టుపక్కల ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు కట్టారో వాటికి కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. రోహిత్. రైట్ దేవిక, హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. హైడ్రాకు నాకు నోటీసులు ఇచ్చింది, హైడ్రా నాకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్తున్నారు. నానక్రామ్గూడలోని రంగలాల కుంట బఫర్ జోన్లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉంది అంటూ హైడ్రా అధికారులు గుర్తించారు. 15 రోజుల్లో బఫర్ జోన్లో ఉన్న రేకుల షెడ్ని తొలగించకపోతే మేమే కూల్చేస్తామని హైడ్రా నోటీసుల్లో పేర్కొందని చెప్పారు. మంగళవారంలోగా మేమే షెడ్ని తొలగిస్తామని మురళీమోహన్ స్పందించారు. జయబేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు అని మురళీమోహన్ చెప్తున్నారు.